నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ సమయంలో విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ ప్రకటించడంతో బాలకృష్ణ అభిమానులు షాక్కి గురయ్యారు. నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ప్రతి చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. దాంతో ఈ అఖండ 2 పైన కూడా బాలకృష్ణ అభిమానులే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. లాస్ట్ సమయంలో విడుదలను వాయిదా వేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. రీసెంట్ టైమ్స్ లో మన తెలుగులో రిలీజ్ అవుతున్న అతి భారీ చిత్రం ఇది. అఖండ 1 చిత్రంతో బోయపాటి గారు మరి బాలకృష్ణ గారి స్టామినా అనేది భారతదేశ చిత్ర పరిశ్రమకి తెలిసి వచ్చింది. కాబట్టి అఖండ 2 పైన కూడా భారీ అంచనాలు భారతదేశ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. బోయపాటి గారి డైరెక్షన్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలకృష్ణ గారి రౌద్ర నట స్వరూపంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం జరిగింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఈ సినిమాని ఎందుకు వాయిదా వేశారని ప్రతి బాలకృష్ణ అభిమాని మరియు తెలుగు ప్రేక్షకుడి యొక్క సందేహం. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ రోజు సంస్థ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడనే ఆగడు చిత్రాల్ని నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల బకాయి ఉందని ఈ రోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లోని భాగస్వాములైన రామ్ అచంటా, గోపి అచంటానే 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరంభించింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు అఖండ 2 సినిమాని రిలీజ్ ను వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ కారణం చేతనే అఖండ 2 సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైతేనేం భారీ అంచనాల మధ్య రిలీజుకి సిద్ధమై భారీ విజయాన్ని నమోదు చేస్తుందనుకున్న బాలకృష్ణ అభిమానుల ఆశలను అడయాశలు చేస్తూ ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకుంది. అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాలకృష్ణ అభిమానులే కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానులను కూడా చొరగొంటుంది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ మరియు బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా తొందరగా రిలీజ్ అయి బాలకృష్ణ అభిమానులే కాదు తెలుగు సినీ ప్రేక్షకుల మనసును చొరగొనాలని మా మ్యాక్స్ టీవీ కోరుకుంటుంది.